ఈ రోడ్లో ఉన్న ఒక ముసలిదే వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి దాని రూమ్లో పెట్టుకుంటుందంట్రా. మన ఊళ్ళో వాళ్ళందరూ చాలా భయపడిపోతున్నారా బాబు. ఆ ముసలి కనుక నాకు కనిపించింది అనుకో, మన రోడ్లో ఉన్న కుక్కల చేత కనిపించి చంపించేస్తాను దాన్ని. రే 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 చూసుకుంటా వచ్చారు. రే 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 ఏ ఏ ఏ ఏ తప్పుకో తప్పుకో. రే రే ఆకాష్, రే లెగరా. రే ఏమైందిరా నీకు? రే మనం బండి పీంచి పడిపోయాం కదరా, ఇక్కడికైనా వచ్చాం. రే మనం అసలు ఈ దరిద్రం కొంపలోకి ఎందుకు వచ్చాను రా? ఎవరు తీసుకొచ్చారా మనల్ని? ఒరే నాకెందుకో ఇది ఆ ముసలావిడి గ్రాండ్ చేసిన పనిలాగా అనిపిస్తుందిరా. మనల్ని కిడ్నాప్ చేసింది అనుకుంటారా. ఏంటి గ్రానియా? ఊరే మన ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ పడేసిందంటే అది ముసలిది ఎందుకు అవుద్దిరా? ఒకవేళ ముసలిదైనా సరే దాని పిక్కలు మంచి గట్టిగా ఉండుంటాయి, అందుకే మన ఇద్దరిని మోసుకొచ్చి ఇక్కడ పడేసింది దైద్ర మోహన్. ఒరే పుసుక్క నువ్వు నోరు చదివే కానీ అది తిన్నదనుకో మన ఇద్దరిని కలిపి ఇక్కడే ప్యాకెట్ ఆడించేద్ది. గజ్జల గజలు ఆడించే గజ దొంగలకి భయపడలేదురా, ఈ గులాబ్ జామ్ గ్రానీకి భయపడిపోతానా? ఊరి ఊరి నీకు దండం పెడుతుంటారా, గట్టిగా మాట్లాడగరా. అది ఎక్కడ ఉండదురా, వచ్చిందనుకో మన ఇద్దరికి ఉయ్యాలు గట్టి ఊపేద్దరు ఇక్కడ. ఉయ్యాలు ఊపుతుందో ఊరేస్తుందో తర్వాత ఇష్టం, కానీ అది నా దగ్గరికి వచ్చిందంటే దానికి కాటేరం ఫైట్ అంటే ఏంటో చూపించేస్తాను రా. ఊరే నీ అబ్బా గట్టిగా ఇచ్చావు, ఇప్పుడు ఇది వచ్చేస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. పదరా ఎక్కడ దుక్కుని దాకుందాం. ఎందుకు అంత భయపడుతున్నావు? ఆ గ్రానీని రాని దాన్ని గొంతు పిసికి చంపేస్తాను. ఊరి నువ్వు దాన్ని గొంతు పిసికి లోపలికి అది నీది పిసికేద్దరా. అంతేకాకుండా నా చేతిలో పెద్ద బేస్బాల్ బ్యాట్ ఉంటుంది, అది ఇచ్చుకు బుర్రకాయ మీద కొట్టిందనుకో వెంటనే చచ్చిపోతావు నువ్వు. నీ అబ్బా ఆ గ్రానీ కంటే నువ్వే ఎక్కువ భయపెట్టి చంపేలా ఉన్నావు. ఆ గ్రానీ నువ్వు ఒకటే కదరా, మీరిద్దరు కలిసి నన్ను కిడ్నాప్ చేసి మర్డర్ చేద్దామని ప్లాన్ వేసారు. అంతేకాకుండా నా కిడ్నీలైనా నమ్మేసుకుందామని కూడా ప్లాన్ వేసారు కదరా. చెప్తానరా మీ సంగతే. ఊరు నువ్వు ఎలాగన్నా ఊహించుకోరా, ఇప్పుడు అది వచ్చేస్తుందిరా. మన ఇద్దరి మీద దాకోపోయామనుకో మన ఇద్దరి కలిసి దండేసి తినబోని ఎట్టేద్దరా. పదరా. సర్లే ఎల్లో బీరువాలో దాకుందాం పద. ఇక ఎన్నాళ్ళకు మంచి మాట చెప్పారు బాబు, పదరా బాబు వెళ్ళి దాకుందాం. రే ఆ గ్రానీ ముసలి వెళ్ళిపోయిందిరా బాబు. రే ఆ గ్రానీ ఏంట్రా బాబు, నేను అనుకున్న దానికంటే చాలా భయంకరంగా ఉంది. రే నేను చెప్పాను కదరా అది చాలా భయంకరంగా ఉంటుందని. నిజమేరా బాబు, నువ్వు చెప్తే నమ్మలేదు. ఈ ముసలే ఆ గుర్రాలని భయపెట్టేసేలా ఉందిరా బాబు. రే మనం చాలా జాగ్రత్తగా ఇంట్లో నుంచి బయటపడిపోవాలరా. రే ఎలాగన్నా ఇక్కడ నుంచి బయటపడిపోవాలరా. పదరా నా వెనకాల. సరే పద, మనం ఈ ఇంట్లోంచి అలా బయటపడాలా మార్గం చూద్దాం. రే మనం ఇంట్లోంచి భయపడాలంటే ఈ డోర్ తీయాలనుకుంటా. మరి ఈ డోర్కి ఇన్ని లోకలు వేస్తున్నాయి కదరా, మనం ఎలా తీయగలం? పద ఈ డోర్కి సంబంధించిన కీస్ అయింది ఎక్కడో నేను తీద్దాం పద. సరే పద. అబ్బా రే ఎలుగుబంటి కిట్టి ట్రాప్ నా కాలు పట్టేసిందిరా. ఇదంతా గ్రానీ పైనే ఉంటుంది. అబ్బా నొప్పి వచ్చేస్తుందిరా. అబ్బా రే ఆ గ్రానీ వెళ్ళిపోయిందిరా. అమ్మయ్య త్వరగా మనం ఆ డోర్ కీస్ తీసుకుని వెళ్ళిపోదాం పదరా. పదరా బాబు. రే నాకు ఏదో గన్నకు సంబంధించిన ముక్క దొరికిందిరా, కానీ చిన్న ముక్కే ఉంది. మిగిలిన ముక్క ఎక్కడ ఉంటుందంటావు? రే ఇంకో ముక్క నేను ఇందాక ఎదురు చూసాను రా. అవునా, అయితే పద వెళ్ళి తెచ్చుకుందాం రెండో ముక్క కూడా. రే ఇది కూడా రెండో ముక్క కూడా కలుపు. రే ఇలాగివ్వరా, దీన్ని అతికిస్తా. ఈరోజు ఆ గ్రానీ పుచ్చకే పగిలినట్టు పగిలిపోద్ది. ఒసే గ్రానీ ఎక్కడున్నా రావే, ఈరోజు నీకుందే. ఎలా కొట్టాను రా నీ ఎంకమ్మ. మమ్మల్ని కిడ్నాప్ చేస్తావు, మమ్మల్ని కిడ్నాప్ చేస్తావు, నరికేస్తాను ఇంకోసారి లెగిసేవంటేని. ఎలా ఉంది గన్ షర్ట్, దిమ్మ తిరిగిపోయింది కదా, మామూలు ఉండదు మనతోటి.
రే ఈ గ్రాని సావదరా, ఎందుకంటే దెయ్యంరా బాబు. ఇది త్వరగా లేచి లోపలికి మనం వెళ్ళా కీలు తెచ్చుకుని డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోదాం పదా. అవునా, అయితే పదరా మనం వెళ్ళి తిప్పేద్దాం దాన్ని. ఇదిగో నాకి, నేను తీసి జేబులో పెట్టుకుంటాను. పదరా ఇంకో కీలు ఎత్తుదాం. ఈ ఒక్క కీలు ఎత్తితే చాలు, ఈ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోవచ్చు. సరే అయితే పదా. రీ నాకు ఇక్కడ ఏదో కోడ్ కూడా దొరికిందిరా. బహుశా కోడ్ని ఆ డోర్ దగ్గర ఎంటర్ చేయాలేమో. దీన్ని కూడా జాగ్రత్త పెట్టుకుంటాను. సూపర్ రా నువ్వు. మనం ఈ కోడ్ని ఆ డోర్ దగ్గర కొడితే నాకు తెలిసినంత వరకు అక్కడ ఒక లాక్ ఓపెన్ అయిపోద్దిరా. రే అనవసరంగా సౌండ్ చేశారా, ఇప్పుడు ఆ గ్రాని వచ్చేద్ది. పదేళ్ళు దాక్కున్నాం. పదరైతే పారిపోదాం. అమ్మయ్య వెళ్ళిపోయిందిరా. రే ఇదేదో చక్రం తిప్పేదిలా ఉందిరా. నాకు తెలిసినంత వరకు కింద ఒక నుయ్యి ఉంది కదా, ఆ నుయ్యికి పెట్టి తిప్పాలేమో. పదేళ్ళు తిప్పేద్దాం. సరే అయితే పద. రే ఇంకెందుకురా లేటు, తిప్పేరా. రే సూపర్ రా, లాస్ట్కి కూడా దొరికేసిందిరా మనకి. ఇంకెందుకు, ఆ డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోదాం పదా. రే దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి నువ్వు అటువైపు నుంచి వెళ్ళు, నేను ఈ లోపల నుంచి దూకేసి వస్తాను, సరేనా? సూపర్ రా, పది ఇంకెందుకు బయటికి వెళ్ళిపోదాం. రే నా దగ్గర నుండి తాళం పెడుతున్నాను, తర్వాత నీ దగ్గర నుండి తాళాలు కూడా పెట్టి. కియా ఇదిగో నా జేబులోనే ఉంది, ఓపెన్ చేసి ఇస్తాను. రే త్వరగా పెట్టరా, నాకు ఎందుకో గ్రాని వచ్చేద్దామని భయంగా ఉంది. రే నీ జేబులో కోడ్ ఉండాలి కదరా, టైప్ చేయరా. కోడా? కోడ్ నా జేబులో ఎక్కడో పెట్టాను రా, ఒకసారి. దొరికింది. సూపర్ రా, మనం బయటికి వెళ్ళిపోతున్నాం. పద బయలుదేరిపోతాం. సూపర్ రా, డోర్ ఓపెన్ అయిపోయింది, మనం బతికిపోయాం. త్వరగా పారిపోదాం. రే పరిగెత్తరా ఫాస్ట్గా, అది వచ్చేద్దేమో.